పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళ మొదలు పెట్టాలి అత్రాధికరణం కదా. ఇందులో సూత్రం ఆఖరంతా 39. 31 సంభోగ ప్రాప్తిరిచ్చేన్న వైశేష్యాత్. ఇది ఆఖరి సూత్రం నిన్నైంది. అందులో ఏమిటి చెప్పారంటే పరమాత్మ అందరి హృదయాల్లో ఉన్నాడు కనుక అందరి సుఖ దుఃఖాలు ఆయన కూడా అనుభవిస్తాడు అనేటువంటి ప్రసంగానికి సంభోగ ప్రాప్తిరిచ్చేన్న వైశేష్యాత్. మిథ్య అజ్ఞానం వల్ల కల్పించబడినటువంటి మనసులో ఉన్నటువంటి సుఖ దుఃఖాలకి ఆ ఆత్మతో సంబంధం లేదు. అంటే పరమాత్మలో భోక్తృత్వం లేదు. అది సుఖ దుఃఖాల భోక్తృత్వము ఆత్మకు లేదు, పరమాత్మకు లేదు. ఏ చెప్పినా ఒకటే. ఇప్పుడు ఈ ముందు ఏమిటి చెప్తున్నారంటే ఏ విధంగా అయితే ఆ ఆత్మలో భోక్తృత్వం లేదని చెప్పామో అదే విధంగా కర్తృత్వం కూడా లేదు. అందుకని ఈ అధికరణాన్ని మొదలుపెట్టారు. ముందు అధికరణంతో ఈ అధికరణానికి దృష్టాంత సంగతి. విషయం ఏమిటి అంటే యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభయభవత ఓదన. బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి ఇవి రెండు ఆ పరమాత్మకి అన్నస్థానీయము. మృత్యుధావతి పంచమ ఇవన్నీ చెప్పారు కఠోపనిషత్తులో. అది విషయం. ఇక్కడ సంశయం ఏమిటి అంటే జీవుని గురించి చెప్పారా, అగ్నిని గురించి చెప్పారా, ఈశ్వరుని గురించి చెప్పారా? ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు, పరమాత్మ అనుకోండి. దేని గురించి చెప్పారు? పూర్వపక్షి అంటాడు అన్నం తినేవాడు జీవుడు చక్కగా పొద్దున్న లేచి టిఫిన్ దోశలు తినేసి వస్తాడు. అందుకని అన్నం తినేవాడు జీవుడు. స్వాదత్తి స్వాదిష్టమైనవన్నీ తింటూ ఉంటాడు. శృతిలో కూడా ఇలాగే చెప్పారు. అందుకని ఇక్కడ జీవాత్మని ఈ శృతిలో యస్య బ్రహ్మచ క్షత్రంచి ఉభయభవత ఓదన అన్నప్పుడు జీవుని చెప్పుకోవాలి అంటాడు. లేకపోతే అగ్ని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అగ్ని రన్నాద అని బృహదారణ్యోపనిషత్తులో చెప్పారు కనుక జీవుడు కానీ అగ్ని కానీ ఏదో ఒకటి చెప్పుకోవచ్చు అంటాడు పూర్వపక్షి.
సిద్ధాంత అంటాడు, ఈ బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి మొత్తం ఈ సంపూర్ణ జగత్తు ఆయనకి భోజ్యం, అంటే సంహారకర్త అని అర్థం కదా. మొత్తం జగత్తులో ఉన్న వాళ్ళందరినీ సంహరించేవాడు, తినేవాడు. తినేవాడంటే సంహరించేవాడు, లయం చేసేవాడు పరమాత్మ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ నచికేతుడు ఆ పరమాత్మ గురించి ప్రశ్న అడిగాడు. వాడికి నువ్వు జీవుడని జవాబు చెప్తే ఎలా కుదురుతుంది? కనుక ప్రశ్నకి సమంగా సమాధానం చెప్పాలి. కనుక అతృత్వము అంటే సంహారకర్తృత్వం. ఇక్కడ ఆ పరమేశ్వరుడు సంహారకర్త అని చెప్పుకోవాలి. అందుకని పరమాత్మ ఇక్కడ ప్రసంగము అని చెప్పారు. దీనికి అత్రధికరణం కదా. పూర్వపక్ష శ్లోకం